హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ మీడియా. దిస్ ఇస్ శ్రావంతి. ఈ రోజు ఈ వీడియోలో ఒక సిస్టర్ అయితే కమెంట్ చేయడం జరిగింది. అంటే తను స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి ప్రిపేర్ అవుతుందంట. కోచింగ్ తీసుకోవడం బెటరా లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ బెటరా అని. సో ఇక్కడ చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిజానికైతే డిఎస్సికి సెల్ఫ్ ప్రిపరేషన్తో కూడా మనం జాబ్ సాధించవచ్చు. కొంతమంది కోచింగ్కి వెళ్ళిన వాళ్ళకి జాబ్ వస్తుంది, కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు కూడా జాబ్ కొట్టకపోవచ్చు. ఇక్కడ 2 రకాలు. అంటే కోచింగ్ వెళ్ళినా, వెళ్ళకపోయినా జాబ్ ఉండొచ్చు. అది మన మీద ఆధారపడి ఉండాలి. చెప్పినది ఇంతకుముందు సిలబస్ ఎవరైతే 100% పక్కా కంప్లీట్ చేసి ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కాకపోతే సెల్ఫ్ ప్రిపరేషన్‌లో అదంతా సాధ్యమవుతుందంటే ఈ డీఎస్సీ ప్రిపరేషన్ అయితే సాధ్యమవుతుంది. ఎందుకంటే అందరికి తెలిసిందే డీఎస్సీలో ఉండేది ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కాబట్టి మీరు చదువుకుంటారు. అండ్ తెలుగుకి సంబంధించి మీరు లిటరేచర్ అనేది సెపరేట్ చదవాల్సి ఉంటుంది కాబట్టి అది ఎక్కువ చదవడం మీదనే ఉంటుంది. కాబట్టి మీరు 1కి 2 సార్లు, 2కి 3 సార్లు ఎక్కువ సార్లు చదివి రివిజన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కవులు కావచ్చు, రచయితలు కావచ్చు, వాళ్ళ రచనలు చాలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గ్రామర్ పార్ట్ కావచ్చు. కాబట్టి మీరు వినడానికి వెళ్ళినప్పుడు మీకు తెలిసిన టాపిక్ వస్తే నిజానికి అయ్యో ఇది తెలుసు కదా అనిపిస్తుంది. 1, 2 చిన్న చిన్న టాపిక్స్ కోసం అయితే డే అంతా వేస్ట్ చేసుకోలేము కాబట్టి ఇంట్లోనే ఉండి ఎఫిషియెంట్‌గా చదువుకుంటే ఖచ్చితంగా సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. మంచిగా ప్రాపర్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, ఆ ప్లానింగ్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు మీరు ఇంట్లో ఉండి చదివిన జాబ్ వస్తది. కోచింగ్‌కి వెళ్ళినా జాబ్ వస్తది. ఆ ప్లానింగే లేకుండా మీరు ఎన్ని సార్లు కోచింగ్ తీసుకున్నా, ఎన్ని సంవత్సరాలు ఇంట్లో ప్రాక్టీస్ చేసినా, ప్రిపేర్ అయినా, సగం సగం చదివినా జాబ్ అనేది రాదు. సో, జాబ్ రావాలంటే ఖచ్చితంగా ప్రాపర్ ప్లానింగ్ అనేది అవసరం. దాని ఎగ్జిక్యూషన్ కూడా కంపల్సరీ ఉండాలి. మనం అనుకుంటే కాదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలి. అంటే ప్లానింగ్ పేపర్ వరకే పరిమితం అవ్వకుండా ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో, ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే సెల్ఫ్ ప్రిపరేషన్ బెటరా? లేదంటే కోచింగ్ బెటరా అని. సో, నేనేం చెప్తా అంటే బయట కాంపిటీషన్ ఎలా ఉంది అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. నేను కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆల్రెడీ మా సిస్టర్ ఒక కజిన్ చేస్తుందనమాట. తను సోషల్ వెల్ఫేర్‌లో చేస్తే అక్కని అడిగిన, "అక్క కోచింగ్‌కెళ్తే బెటరా? లేదంటే చదువుకుంటే బెటరా?" అని. నిజానికి కోచింగ్ సెంటర్‌లో చెప్పేది ఏముండదు. కానీ కోచింగ్ సెంటర్‌కెళ్ళడం వల్ల ఏంటి లాభం అంటే ఒక 2, 3 డేస్ గాని ఒక 1 వీక్ గాని కోచింగ్‌కెళ్తే 1 వీక్‌లో ఫస్ట్ వాళ్ళు ఇంట్రడక్షన్ ఇస్తారు. అంటే రిలేటెడ్ టు కంటెంట్ అన్నమాట. అంటే ఎట్లా అంటే మనం సిలబస్‌కి సంబంధించి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి చదవాలి, ఎట్లా చదవాలని గైడెన్స్ ఇస్తారు. దానితో పాటు ఎంతమంది కోచింగ్‌కొస్తున్నారు, మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక 1 వీక్ మనం క్లాసెస్ ఉన్నామనుకో, వచ్చే రెస్పాన్స్‌ని బట్టి ఉన్నటువంటి యాస్పిరెంట్స్ మనలాగే ఉన్నారా, మనకంటే డల్ ఉన్నారా, మనకంటే క్లెవర్ ఉన్నారా అని ఎతుకుతుంటే మనకు అర్థమైతది. అండ్ ఎంతమంది వస్తున్నారో దాన్ని బట్టి ఎంత కాంపిటీషన్ ఉంది అనేది మనకు అర్థమైతది. సో, అవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఒక్కసారి మీకు సిలబస్ మీద అవగాహన వచ్చిన తర్వాత మీరు కోచింగ్‌కి వెళ్ళడం కన్నా ఇంట్లో ఉండి చదువుకుంటేనే ఎఫెక్టివ్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు కోచింగ్ ఎటువంటి వాళ్ళు ప్రిఫర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు విలేజ్‌లో ఉన్నారు. కోచింగ్ సెంటర్ సిటీలో ఉంది. అప్పుడు మీకు అప్ అండ్ డౌన్‌కి చాలా టైం వేస్ట్ అయితది. అటువంటప్పుడు మీరు కోచింగ్‌కి వెళ్ళడం వృధా. ఎందుకంటే జర్నీలో అటు ఒక 1 అవర్, ఇటు ఒక 1 అవర్ వెళ్ళి అలసిపోవడం. సో, ఇదంతా టైమ్ టేకింగ్ కాబట్టి, టైమ్ కన్స్యూమింగ్ కాబట్టి దూరం ఉన్న వాళ్ళు కోచింగ్‌కి వెళ్ళకపోవడమే బెటర్. వీలైతే ఆన్‌లైన్ కోచింగ్ తీసుకుంటే ఎట్లా చెప్తున్నారని అట్లా కొంచెం ఐడియా ఉంటది. సో, ఆన్‌లైన్ కోచింగ్ పర్చేజ్ చేసినా మొత్తం వినలేని డబ్బులు వేస్ట్ అనుకునే వాళ్ళు మీకు రాని టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూసుకోండి. మాక్సిమం అన్ని యాప్స్ వాళ్ళు కూడా మళ్ళీ యూట్యూబ్‌లో కూడా క్లాసెస్ అప్‌లోడ్ చేస్తారు. ఎందుకంటే దీని ద్వారా మళ్ళీ వాళ్ళు యాప్ పర్చేజ్ చేయాలని కొన్ని కొన్ని క్లాసెస్ అయితే యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేస్తారు కాబట్టి మీరు అటువంటి క్లాసెస్ మీకు డౌట్ ఉన్న క్లాసెస్ వినండి. ఓకేనా? అండ్ ఎటువంటి వాళ్ళు ఎళ్ళాలని ఇంతకుముందు చెప్పినా కదా! ఎటువంటి వాళ్ళు ఎళ్ళాలంటే సిటీలో ఉండి నియర్ బై ఒక హాఫ్ కిలోమీటర్, 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే కోచింగ్ సెంటర్ ఉంది అన్న వాళ్ళు డబ్బులు వేస్ట్ అయినా పర్లేదు. అంటే కొన్ని కోచింగ్ సెంటర్‌లు ఎట్లుంటాయంటే డబ్బులు కడితేనే రానిస్తారన్నమాట. సో, డబ్బుల కోసం చూడకుండా మీరు కోచింగ్ సెంటర్‌కి వెళ్ళండి. డబ్బులు కట్టండి. ఒక 1 వీక్ అట్లా ఎళ్ళండి. సిలబస్ మీద గ్రిప్ తెచ్చుకోండి. అందరూ ఎలా ఉన్నారు? కాంపిటీషన్ ఎలా ఉంది? యాస్పిరెంట్స్ ఎలా ఉన్నారు? వాళ్ళ లెవెల్స్ ఎలా ఉన్నాయి? సో, అన్నీ కంపేర్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఇంట్లో చదవండి. దీంతో పాటు మనకి మీరు కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయితే గనుక ఖచ్చితంగా మనకి వస్తాయి. అంటే ఏ రోజు ఏ క్లాస్ ఉన్నాయో ముందే వాళ్ళు చెప్తారు కాబట్టి మీకు తెలియని క్లాసు, అర్థం కాని క్లాసు, డిఫికల్ట్ ఉన్న క్లాస్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. తెలిసిన క్లాస్‌కైతే వెళ్ళి టైం వేస్ట్ అస్సలు చేసుకోవద్దు. లేదు అంటే ఇది ఎవరికి వర్తిస్తదంటే నాలాంటి వాళ్ళకి. ఎట్లా అంటే ఇప్పుడు కరీంనగర్‌లో ఎట్లా అంటే రెగ్యులర్‌గా క్లాసెస్ జరగవు ఇక్కడ నిజానికి.
ఇట్లా కాదు, నేను హైదరాబాద్కి వెళ్తా, మంచి కోచింగ్ తీసుకుంటా, అవని వెళ్తా అట్లా అన్నవాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మీకు ఇంట్లో పరిస్థితులు అన్ని చక్కగా ఉంటే పెళ్ళైనా కాకపోయినా మీ ఇంట్లో వాళ్ళు పంపిస్తారు. మీకు టైం ఉంది అనుకున్న వాళ్ళు ఒక్కసారి అయితే కోచింగ్‌కి వెళ్ళిరండి. ఎందుకంటే కోచింగ్‌కి వెళ్ళొస్తే మీకు సిలబస్ ప్లస్ సబ్జెక్ట్ అన్నిటి మీద అవగాహన వస్తది. దాంతో పాటు మీ దగ్గర ఒక ప్రాపర్ మెటీరియల్ అనేది ఉంటది కాబట్టి మీకు ఏం చదవాలనేది క్లారిటీ ఉంటది. అదే ఫస్ట్ టైమ్ చదివే వాళ్ళకి నిజానికి చాలా మంది సిలబస్ మీద అవగాహన లేకుండా, అసలు ఏం చదవాలో తెలియక, ప్రాపర్ మెటీరియల్ లేకనే ల్యాక్ ఆఫ్ గైడెన్స్ వల్లనే వాళ్ళు జాబ్ కోల్పోవాల్సొస్తుంది. సో, ఇంకా మన నోటిఫికేషన్ రాలేదు కాబట్టి, టైం ఉంది కాబట్టి, ఎవరైనా కోచింగ్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు వెంటనే కోచింగ్‌లో జాయిన్ అయిపోయి, అవన్నీ నేర్చేసుకోండి. లేదు, కోచింగ్‌కెళ్ళే టైం లేదు, నాకసలు వీలు కాదు, మా ఇంట్లో పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు అనుకున్న వాళ్ళు, అయ్యో! కోచింగ్‌కెళ్తేనే జాబ్ వస్తది కావచ్చు, నేను ఇంట్లో కూర్చుంటే నాకు జాబ్ రాదు అనే అపోహలు మాత్రం వద్దు. మీరు ఇంట్లో కూర్చొని కూడా 100% మంచిగా చదివితే మీకు కూడా జాబ్ వస్తది. సో, కావాల్సిన దాంట్లో ఏంటి, ముందు సిలబస్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి. సిలబస్ కాపీని 1కి 2 సార్లు చదవండి. దానికి సంబంధించినటువంటి ప్రాపర్ మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి. ఆ క్లాసెస్ మొత్తం యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఆన్‌లైన్ అయితే ఆన్‌లైను, ఆఫ్‌లైన్ అయితే ఆఫ్‌లైన్, ఏదైనా సరే. సో, ప్రాపర్ మెటీరియల్ గ్యాదర్ చేసుకొని వాటిని 2కి 3 సార్లు, 3కి 4 సార్లు ఎక్కువ సార్లు చదవండి. రివిజన్ చేయండి. ప్రాక్టీస్ బిట్స్ చేయండి. సో, దీనివల్ల మీకు మంచి రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో, ఫైనల్ కన్‌క్లూజన్ ఏంటి? కోచింగ్ తీసుకోవాలా? వద్దా? అన్నవాళ్ళు కోచింగ్ సెంటర్ దగ్గరలో ఉన్నవారైతే కోచింగ్‌కి ప్రిపేర్ చేయండి. కోచింగ్ సెంటర్ చాలా దూరంలో ఉంది. ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళాలి, నాకు రావడానికి, పోవడానికి టైం వేస్ట్ అవుతుంది అన్నవాళ్ళు ఇంట్లో ప్రిపేర్ అవ్వడమే బెటర్. ఎందుకంటే టైం అనేది ఇప్పుడు చాలా క్రూషియల్. నోటిఫికేషన్ ఏ టైంలో వచ్చేది తెలీదు. ఒకవేళ టైం తక్కువగా ఉంటే గనుక అటు ఇటు అని టైం వేస్ట్ చేసుకోవాల్సొస్తుంది. కాబట్టి కోచింగ్ సెంటర్ దగ్గరలో ఉన్నవాళ్ళు కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యి, అసలు కాంపిటీషన్ ఎలా ఉంది? యాస్పిరెంట్స్ ఎలా ఉన్నారు? అన్ని విషయాలు తెలుసుకొని, మీకంటూ దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని, ఒక ప్రాపర్ ప్లానింగ్ మీద వాళ్ళు అట్లా చదివిర్రు, వీళ్ళు ఇట్లా చదివిరని కాకుండా, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే, మీకు నచ్చిన వేలో మీరు మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేసుకోండి. ఓకేనా? అండ్ దూరం ఉన్న వాళ్ళైతే నిజానికి కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ డీఎస్సీకి సంబంధించి నిజానికి కోచింగ్ అవసరం లేదు. టెక్స్ట్ బుక్స్ అన్ని పర్ఫెక్ట్ చదివి, మెథడాలజీ మీద కరెక్ట్ గ్రిప్ తెచ్చుకొని, డైలీ ఒక 1 అవర్ మీరు పేపర్ గాని, మ్యాగజైన్ గాని ఏదో ఒకటి జీకే, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించింది చదువుకుంటూ, ఒక 1 అవర్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్‌కి కేటాయిస్తే గనుక ఖచ్చితంగా ఒక 2 నెలల్లో ఈజీగా సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. హాయిగా ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినాక ఎగ్జామ్ డేట్ కనుక 15 డేస్ ముందు టెస్ట్ సిరీస్‌లో ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ అనేది కూడా వస్తుంది. ఓకేనా? చదవడం ముఖ్యం కాదు, పెర్ఫార్మెన్స్ కూడా ముఖ్యం కాబట్టి, ఎగ్జామ్‌లో మీరు ఎలా అయితే అటెంప్ట్ చేస్తారో అటువంటి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా అందరూ ప్రాక్టీస్ టెస్ట్‌లు అయితే రాయండి. వీలైతే ఆన్‌లైన్‌లో అంటే మోడల్ పేపర్ ప్రిఫర్ చేసే బదులు ఇప్పుడు అన్ని సీబీటీ మోడల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఆన్‌లైన్‌లో ఏదో ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని ఎగ్జామ్స్ అయితే రాయండి. మిస్టేక్స్ అని ఇక్కడే రెక్టిఫై చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel and like and comment. Thank you.